D. Rajgopal. So, in our school we are conducting Green School project. In that school project, we have three departments. First is solar power project. Second one is water audit, and third is dry waste, wet waste. Okay. Now our Sandeep will start about the solar power system in Green School project. Okay. Come. Good morning. My name is K. Sandeep. I am studying in 9th section. Let me show some photos about solar power system. By cleaning the solar panels. Explaining. Where have the panel? ప్యానల్స్ పైన ఉన్నాయి, అందుకనే వీడియో చూస్తాం. మీరు అందరు పైకి వెళ్ళారు కదా, టీవీ వేసేటప్పుడు Total, full, 100%. Konnichiwa. My name is Sandeep. I am studying in ERC Literature Solar Founder. Today, I have explained about solar energy. Solar energy is the energy which is generated by the sun. The solar panels receive solar energy in the form of heat and sunlight. Sunlight is a renewable resource of energy. It is used for many purposes. The solar panels convert sunlight to electricity. Solar panel is the collection of solar cells. Solar cells turn the light energy into electricity. Solar panels are also known as photovoltaic panels. Solar panels are also known as photovoltaic immediate supply. దాని ద్వారా ఎలక్ట్రిసిటీ సోలార్ ప్యానల్స్ ఎలక్ట్రిసిటీ వచ్చేస్తాయి. ఎలక్ట్రిసిటీ ద్వారా స్కూల్ని కూడా సోలార్ వచ్చేసి సోలార్ ఎనర్జీ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గించాలి. My name is Harshika. I am studying 9th class. My group name is first. My group is first. This is a green school program. My school name is PM Sri ZPHS Konasamundar. This machine is rainwater harvesting system. We will collect rainwater on the roof. The rainwater goes on pipe to harvested to ground tank. Rainwater we can use in various purpose, including domestic use, bathing, drinking water, and irrigated. And the harvested water we can also use. దీనివల్ల ఏమో గ్రౌండ్ వాటర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ వాటర్ మనం తాగడానికి యూజ్ చేసుకోవచ్చు, ఫ్లాట్ వాష్, ఇంకా స్నానం చేయడానికి, హ్యాండ్ వాష్, ఇంకా చెట్లకు నీళ్ళు పోయవచ్చు, ఇంకా ఎనీథింగ్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్. అంటే మనం ఇక్కడ రెయిన్ వాటర్ మనకు వేస్ట్ అవుతున్నాయి కదా, ఆ మిషన్ ద్వారా ఫిల్టర్ అయ్యి ఇక్కడ వస్తున్నాయి. ఈ వాటర్ని మనం చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం వాటర్ని కొంచెం పొల్యూట్ చేసుకోవాలి. సో డోంట్ వేస్ట్ వాటర్, సేవ్ వాటర్. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఫిల్టర్ అవుతుంది కాబట్టి వాడచ్చు, తాగడానికి కూడా వాడచ్చు అన్నమాట. ఫిల్టర్ అవుతుంది, డైరెక్ట్ వాటర్ కాదు, కానీ అక్కడ ఫిల్టర్ అయి వస్తుంది కాబట్టి కూడా యూజ్ చేయొచ్చు. Like dry waste, recycle and new production. Dry waste only used for do dustbin. Thank you to us. బ్లూ దేశ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఓన్లీ కలర్ కూడా చూడండి, ఓన్లీ బ్లూలో వేయాలి, బ్లూ కలర్. సో అక్కడ చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పాపం అది ఇది డ్రై వేస్ట్, పొడి చెత్త, కుక్క కట్టలు చదివారు. ఎట్లా మరి వాళ్ళకి చదవాలి? బ్లూ కలర్ వాళ్ళు వేసారనమాట. అర్థమైంది కదా? సో అక్కడ చెప్పినారు. Studying 7th English medium.
which we use green dustbins for wet waste. Examples for wet waste: vegetables waste, etc. My name is Salmani and I am from 7th class. Green dustbin used for wet waste. We example food scraps, vegetables, etc. We add some soil for papers. We comes into soil. This process is said organic fertilization. కిచెన్ గార్డెన్ నా పేరు ఈశ్వరి, నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు సంధ్య, 9వ తరగతి చదువుతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కిచెన్ గార్డెన్. పిఎంసి కింద వచ్చిన ఒక భాగము. దీని ద్వారా మేము ఇక్కడ మా స్కూల్లోనే స్వయంగా మేమే పంటలు పండిస్తున్నాము. వీటిని సేంద్రియ ఎరువుల ప్లేస్ అంతా ఆ పంటలకి అందుతుంది. దీని ద్వారా ఆ భూమిలో ఉన్న ఎన్నో న్యూట్రియంట్స్ని మన న్యాచురల్ పంటలు తీసుకోబడతాయి. ఏమేమి పంటలు ఉదాహరణకి టమాటో చెట్టు, ఇంకా క్యాలీఫ్లవర్, బ్రింజల్, కొత్తిమీర, కరివేపాకు, వీటిని మేము పండిస్తాం. న్యాచురల్గా పండించి మేము ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాం. ఈ పంటలని బూడిదతో మరియు కుళ్ళిపోయిన కూరగాయలతో, పశువుల యొక్క చెత్తతో వీటిని పండిస్తాము. వీటి ద్వారా ఆ పంటలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది పిఎంసి స్కూల్ అవ్వడం వల్ల మీకు ఐఎఫ్పీ స్కూల్లో ఐఎఫ్పీ టీవీలు, పెద్ద టీవీ, వాటిని డస్ట్ బాగా అవుతుంది. మనం క్లీనింగ్ వెట్ క్లాత్తో చేయలేము, అది ఎలక్ట్రానిక్ డివైస్. మీరు ఇట్లా బ్లోవర్ ఇట్లా బ్లో చేసి అట్రండి. క్లీనింగ్ స్పేస్ ఎక్కువైంది, స్పేస్ తక్కువైంది, ప్రోగ్రామ్స్ ఎక్కువైనాయి కాబట్టి దానికి అన్ని డిస్ప్లే చేయలేదు. కిచెన్ నుంచి మొదలు కిచెన్ దగ్గర అయితే కంపల్సరీ కావాలి. హైజీన్ అనేది బేసిక్ తెలుసు కదా, హాస్టల్స్తో ఇంకా ప్రాబ్లం ఎక్కువ. దాన్ని కౌంటర్ చేయడానికి కిచెన్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కిచెన్ ఎవ్రీ ల్యాబ్స్లో చాలా ఖచ్చితంగా కొందరు పిల్లలు ఫస్ట్ పార్ట్ ఏమో అవేర్నెస్ పెంచడం. దట్ వాస్ డన్ త్రూ ద పోస్టర్. అండ్ ఎక్కడైతే మనము వెట్ యూజ్ చేయలేము, యాజ్ ఫార్ యాజ్ ద ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆఫ్ కన్సర్న్, ఫర్ ఎగ్జాంపుల్ CPU, మదర్ బోర్డ్ నేను క్లాత్ బతి చూడలేదు సార్. పైన స్పీకర్ దాన్ని మీరు బెట్లాతో చూడలేరు, ఆ డస్ట్ పాడైంది. సో అటువంటిప్పుడు ఈ పిఎన్సీలో పార్ట్ కదా, అది
ఈ ఫ్లోర్ తీసుకొచ్చినాం, ఇది ఓన్లీ డ్రైన్ క్లీన్ చేస్తున్నాం. ఏం ఫాస్ట్గా వస్తుంది ఇక్కడ కింద చేయించి అది మెయింటెనెన్స్ సరిగ్గా చేయట్లేదు. బ్యాక్ సైడ్ కూడా ఉండడం చాలా ఎట్లా ఉంటుంది ఇంత డీప్ ఉంటే అటువంటి దగ్గర ఇవి వాడుతున్నాం. స్పిన్నింగ్ మాకు ఉంటుంది, వాళ్ళు తీసుకెళ్ళి అది మనం ఏం చేస్తామంటే జనరల్గా దీన్ని క్లీన్ చేసేటప్పుడు చూడండి పిండుతారు కొంచెం స్లైట్లీ ఎగోరీ ఎఫెక్ట్ స్పిన్నింగ్ మాకు ఒకటి దాంట్లో మనం పైన తింటారు పక్కన కింద హోల్ ఉంటుంది అది పర్ఫార్మెన్స్ కానీ పిఎంసీలో భాగంగా మరి మాకు ఒకటి ఇచ్చారు ఇక్కడ యూత్ క్లబ్. ఇది యూత్ క్లబ్ని ఏర్పాటు చేశాము. ఆ యూత్ క్లబ్లో చైర్మన్గా మధుకర్ సార్ ఉంటాడు, పీజీహెచ్ఎం మధుకర్ సార్ ఉన్నారు. దానికి కోఆర్డినేటర్గా రమేష్ గౌడ్, అంటే ఇక్కడ ఉన్న పీడీ రమేష్ గౌడ్ సార్ని కోఆర్డినేటర్గా ఉన్నాను, ఎస్ఏపీడీ నేను. తర్వాత మెంబర్సు కొంతమంది ఇచ్చారు, పాలకవర్గం లేని వల్ల సర్పంచ్ కానీ వాళ్ళను తెలుసుకోలేం లేదు. మిగతా వాళ్ళు రిటైర్మెంట్ గవర్నమెంట్ టీచర్ ఉపేంద్ర శర్మ తీసుకున్నా, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ శర్మ గారిని తీసుకున్నా, అట్లా ఒక యూత్ వాళ్ళని తీసుకొని ఒక క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లబ్లో నేమ్స్ కొంతమంది గణేష్, అరవింద్, రోహిత్, సంజీవ్, తైలాన్ తీసుకొని దాంతోపాటు మా పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులను కూడా ఈ యూత్ క్లబ్లో అందరూ కే రవిని తీసుకొని ఇట్లా ఒక బృందాన్ని ఒక క్లబ్ చేసి ఈ క్లబ్లో ఈ వివిధ భాగస్వామ్యం చేసి మరి గేమ్స్ ఎలా ముందుకు తీసుకుపోవాలి, గేమ్స్ మరి పిల్లలకి ఏ విధంగా అందాలి అన్న అంశం నుంచి మరి అలంకృత, నేను 10th క్లాస్. మేము మొన్న జరిగిన రాష్ట్ర మండల్ టోర్నమెంట్స్లో 8 షీల్డ్స్ గెలుచుకున్నాము. మాకు గేమ్స్ పట్ల చాలా ఉత్సాహం కల్పించాడు సార్ గారు. మాకు ఇంట్రెస్ట్ లేకున్నా అని కూడా మేము చాలా బాగా సార్ మమ్మల్ని చాలా ప్రోత్సహించి మమ్మల్ని చాలా బాగా ఆడిపించాడు. క్లాసెస్ జరిగిన తర్వాత ఈవినింగ్ 2 hours మేము ప్రాక్టీస్ చేసాము మండల్ టోర్నమెంట్స్కి. తర్వాత జిల్లా టోర్నమెంట్స్కి కూడా మేము సెలెక్ట్ అయ్యాము. మొన్న జరిగిన సీఎం కప్లో గర్ల్స్ బాయ్స్ 2 కప్పులు గెలుచుకున్నాము. మళ్ళీ ఖోఖో నుంచి చూస్తున్న ప్రోగ్రాంలలో నెక్స్ట్ ఎకో క్లబ్. ఈ పొద్దు నుంచి చూస్తున్న ప్రోగ్రాంలలో ఏ కార్యక్రమాలైనా ఇంకా కంప్లీట్ కాలేదు, అవి కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఎకో క్లబ్, ఎకో ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ క్లబ్, ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ క్లబ్. సో దీంట్లో ఈ క్లబ్లో ప్రతి క్లాస్ నుంచి 2 బాయ్స్ 2 గర్ల్స్ ఉంటారు. మరి ఏం చేస్తారు, ఇందులో ఎన్విరాన్మెంట్ ని కన్జర్వ్ చేయాలి. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి మరి? ప్లాంట్స్, ఎయిర్, వాటర్ అండ్ సరౌండింగ్ అన్ని. ఎన్విరాన్మెంట్ నథింగ్ బట్ ఆల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో చూడండి ఇక్కడ చైర్మన్ గా హెచ్ఎం సార్, కన్వీనర్ గా లక్ష్మీ సార్ నేను. సో ఎక్కువ ప్రెసిడెంట్ కూడా ఉంటారు, సందీప్ అని 9th క్లాస్ ప్రెసిడెంట్. సో ప్రతి క్లాస్ నుంచి 2 బాయ్స్ అండ్ గర్ల్స్. తర్వాత ఇందులో ఈ క్లబ్ లో పేరెంట్స్ కూడా ఉంటారు, 5 పేరెంట్స్ కూడా ఉంటారు. ఆ పేరెంట్స్ నేను కింద ఉంది. దాంతో పాటుగా ఇంకా ఎవరు ఉంటారంటే మన ఫారెస్ట్ ఆఫీసర్స్, అమరపల్లి మండలికి సంబంధించిన ఫారెస్ట్ ఆఫీసర్స్ కూడా ఈ క్లబ్ లో మెంబర్స్ గా ఉంటారు. ఈ పిల్లలు ప్రతిరోజు చెట్లను చూసుకోవడం చూసారు కదమ్మా, మీరు చూసుకుంటారు. దీంతో వాటరింగ్ చేయడం రోజు. ఎక్కువ మంది పిల్లలు ఏం చేస్తుంటారంటే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత లేకుంటే అన్నం తినక ముందు ఆ ప్లేట్లో నీళ్లు తీసుకుని అందరు కూడా చెట్లకు నీళ్లు పోసుకుంటారు. ఈ మధ్యనే వచ్చినాయి కాబట్టి ఈ రోజు నుంచి దీంతో పోస్తున్నారు. ఈ క్లబ్ లో మనం రకరకాల కాంపిటీషన్లు నిర్వహించుకున్నాం. పిల్లలకి
ఎన్విరాన్మెంట్ మీద ఎలాంటి అవగాహన, స్లోగన్స్ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్, తర్వాత పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్, ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం నిర్వహించుకున్నాం. సో వీళ్ళ దగ్గర ఉన్నాయి, స్కూల్ అని కూడా మీరు చూసారు సార్. ఇలాంటి మెమోటోస్ ఇవన్నీ మనకు పిఎం శ్రీ స్కూల్ విన్నారు ఎప్పుడన్నా? పిఎం శ్రీ స్కూల్ అని ప్రతి మండలంలో ఎక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్ని స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది అన్నట్టు. మన మండలంలో కోనసముద్ర ఫస్ట్ ఫేజ్ లో సెలెక్ట్ ఫర్ రైజింగ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో ఈ జనరేషన్ ఇంకా చూడాల్సింది కాబట్టి మనం నేచర్ని సేవ్ చేస్తే నేచర్ మనల్ని సేవ్ చేస్తుంది. కాబట్టి ప్రొటెక్ట్ నేచర్, నేచర్ సేవ్ టు అస్. ఓకే, ఫైనల్గా ఇది ఏవి అయిపోలేవు. సో మేము కూడా పిల్లలకి ఇచ్చాం కాబట్టి మీ స్కూల్కి కూడా ఒకటి మా జ్ఞాపకార్థంగా మేము కూడా ఇస్తున్నాం. దీన్ని మీ అందరి తరఫున మీ మేడం గారు స్వీకరించాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాం. మనకు చెట్లే ఆధారం కాబట్టి చెట్లను రక్షించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానమంత్రి స్కూల్ రైజింగ్ ఫర్ ఇండియా. That's the what science lab activities are able. We are celebrating Science Day. Science Day programs are quiz. We are conducting some programs, quiz competition and essay writing, rangoli, drawing, experiment. In my school, 45 above experiments was conducted. We are lens convex with the bones and body. Test tube holder is the test tube. This slide, there was in the school there are 360 and above. So government has granted Atal Tinkering Lab to us, but lack of room, the process will be delayed. Okay, room లేకపోవడం వల్ల మనకు ప్రాసెస్ చాలా డిలే అవుతుంది. మీరు పక్కన చూస్తున్నారా రూమ్ కడుతుంది. ఆ రూమ్ కట్టిన తర్వాత మనకు సుమారు 20 lakhs above వరకు కూడా అవకాశం. అలాగే మాకు అటల్ టింకరింగ్ ల్యాబ్ భాగంగా రూమ్ నిర్మాణం జరిగిన తర్వాత మెటీరియల్ రావడం జరుగుతుంది. ఓకేనా, మీరు గమనించారు కదా మన విషయాలు చాలా వరకు ఉన్నాయి. మెటీరియల్ మీరు సర్దుకోవడానికి సరైన రూమ్ అంటే లేకపోవడం ఇబ్బంది. ఓకేనా, Looking at the strength of the school, so we are unable to accommodate these things. So these are some of the math equipment that we have been provided. దీంట్లో there are two types of materials. Some are like student look at that. There is a local primary ఇదేమో దానిపైన ట్యూనింగ్ కోర్స్ ఏంటది వాట్ ఇస్ ద ఫ్లో NCERT ఏం మేడం Central syllabus.
National Council for Education Research and Technology. It's a pan-India organization, national organization for education research and development. So వాళ్ళు తయారు చేసి ఎక్విప్మెంట్ ఒకవైపు అండ్ స్టూడెంట్స్ చేసింది ఒకవైపు లైక్ ఇది చూడండి. This is a very simple and effective device. Like any 10th class students, this is used in trigonometry. Already used in trigonometry, then you need to find the height of a solid base. You don't actually measure it. Then angle find this, angle etla find this, you should explain. The angle of elevation is It changes, right? It changes when you lift it up. when we lift it down, the angle of deflation. చూడండి అక్కడ దూరంగా అనిపిస్తుంది. This is what protractor. This is a pipe through which you can actually see out there. Can you see something? ఎందుకు అక్కడ అనిపిస్తుంది అంటే జిగ్స్ సేమ్ హారిజాంటల్ right? When it is horizontal, perfectly horizontal, this thread is suspending in the middle. It's a 90 దగ్గర 90 దగ్గర suspend అయ్యింది. ఇప్పుడు నువ్వు అక్కడ మూలకు ఒక బలి ఉంది. If you have to look at that bali, what do? You need to lift this pipe up, right? And the pipe లేకపోతే if you lift this up, what happens to this thread? అది పక్కకు అయినట్టుగా అనిపిస్తుంది. ఇంతకు 90 దగ్గర ఉండి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందో 130 దగ్గర వచ్చిందా 54. Like 40 degrees నువ్వు దీన్ని పైకి లేచినావు అన్నమాట. సో ద యాంగిల్ విత్ విచ్ దిస్ ఇస్ హారిజాంటల్ అక్కడ ఇందాక చెప్పింది ఏంటంటే దిస్ ఇస్ 0 డిగ్రీ అండ్ దాన్ని చూడడానికి నువ్వు పైకి లేపితే కనుక దిస్ యాంగిల్ ఇస్ నౌ మెజర్డ్ అట్ 40 డిగ్రీస్ అప్పుడు ఒక రైట్ యాంగిల్ యాంగిల్ ఇచ్చి ఇంకా డిస్టెన్స్ తెలిస్తే ఆ హైట్ తెలిసిపోతుంది. అబ్సల్యూట్లీ చిల్డ్రన్ మేడ్ ఇక్కడనే తయారు చేస్తారు, లోకల్ మేడ్, రైట్? మీరు ఎక్స్ప్లోర్ చేయండి. కేజీడీడీ గర్ల్స్ కాబట్టి చాలా ముఖ్యమైన విషయం ఈ టాపిక్ మనకు గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్. మీకు ఐడియా ఉంది కదా, ఈ స్కూల్లో కూడా ఉంది గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్. సో దీంట్లో కూడా ప్రతి క్లాస్ నుంచి ఇద్దరు యాక్టివ్ గర్ల్స్ అనేది మెయిన్ మెంబర్స్గా తీసుకోవడం జరిగింది. 10th క్లాస్ విద్యార్థులు వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళు రాలేదు. సో అక్కడ వారికి కొంచెం పైకి అక్కడ చూడండి, అది గ్రీవెన్స్ బాక్స్ అని. సో ఇది ప్రతి చోట ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ హాస్టల్లో కూడా ఉంటుంటుంది. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితులలో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రీవెన్స్ బాక్స్ ఎందుకోసం మనకి ఎప్పుడన్నా అన్ఫేర్ అనిపించింది, బాగా అనిపించలేదు, మిస్బిహేవ్ మన పట్ల చేస్తున్నారు, మీరు కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు, మీకు నమ్మకం ఉన్న పర్సన్ లేడు, అప్పుడు మీరు మీ సమస్యను రాసి ఆ బాక్స్లో వేస్తారు. ఆ బాక్స్కి ఇక్కడ మాత్రం హెడ్ మాస్టర్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు చాలా హాస్టల్లో కనుక ఎంఆర్ఓ ఎండిఓ చేతులలో ఉంటుందా. ఇది సీక్రెట్, చాలా సీక్రెట్.
ఎవరి పేరు కూడా బయటకు రాదు. చాలా మట్టుకు 100% ఈ సమస్య మనకు పరిష్కారం అవుతుంది. చూడండి, ఎనీ ప్రాబ్లం అది పెద్దది కావచ్చు చిన్నది కావచ్చు, మనం ఒక పేపర్ మీద రాసేసి ఆ బాక్స్లో వేసేస్తాం. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్షియల్, వెరీ సీక్రెసీ. మనం ఎలాంటి విషయాలను రిపోర్ట్ చేయొచ్చు? అన్సేఫ్ టచ్. ఈరోజులో మనం అది వింటున్నాం. మీకు నచ్చకపోతే నచ్చలేదు అంతే. అతను ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైనా. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం ఇప్పుడు ప్రారంభమైంది. అయితే మన భారత ప్రభుత్వం వచ్చేసి 31 అక్టోబర్ 2015 రోజు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కాన్సెప్ట్ తోటి ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఏక్ భారత్ అంటే ఏకం కావడం. మన భారతదేశంలో చాలా సంస్కృతులు, భాషలు, వేషధారణ భారత్. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వేరే భాషలు కానీ వేరే రాష్ట్రాల యొక్క వేషభూష కానీ మన యొక్క రాష్ట్రాలతో అనుసంధానం, ఒకరికొకరు అనుసంధానంగా నడవడానికి రూపొందించిన కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమం. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, మన ఉక్కు మనిషి ఎవరు? ఉక్కు మనిషి అని ఎవరు అంటారు? వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే మన తెలంగాణ వచ్చేసి వాళ్ళది వచ్చేసి వాళ్ళ రాష్ట్ర పక్షి మన రాష్ట్ర పక్షి, వాళ్ళ రాష్ట్ర చెట్టు మన రాష్ట్రానికి సంబంధించిన చెట్టు. అయితే ఇట్లా మేము ప్రతి ఒక్క విషయానికి సంబంధించిన చార్ట్స్ తయారు చేసేసి మేము అక్కడక్కడ క్లాస్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. మనిషి యొక్క మెంటాలిటీ ప్రకారం మనం చూసిన దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం చిత్రాల్లో. ఇది స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. మీ స్కూల్కి కూడా ఇన్విటేషన్ అనేది వస్తుంది. ఇందాక టీచర్స్ వెళ్ళారు. సో మేడం కూడా మా తరఫున మీ స్కూల్కి చెప్పండి, తప్పకుండా రండి మేడం. సోమవారం రోజు ఉంది యాన్యువల్ డే సెలబ్రేషన్. దాంతోనే చాలా అందరూ బిజీగా వర్క్ చేస్తున్నారు. అందులో మీరు ఒక వర్క్ కూడా జరుగుతుంది. సో ఈ పిఎస్సి యాన్యువల్ డేకి సంబంధించి కూడా మనకు సెంట్రల్ నుంచి మనీ అనేది వస్తున్నాయి. ఆ మనీతోటి పిల్లలందరికీ మంచి ఒక పండగ తెలుసు, జెండా వందనం ఎలా జరుపుకుంటామో అది కూడా ఈ యాన్యువల్ డే కూడా మనం అలాగే జరుపుకుంటాం. దీనికి మన జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ సార్ కూడా ఇస్తున్నారు. సో ఆయన మాకు హ్యాపీ. మన మండలంలో ఉన్న అధికారులంతా కూడా ఈ స్కూల్కు రావడం అనేది జరుగుతుంది. దీంతో మేము రకరకాల కమిటీలు కూడా వేసుకున్నాం ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం కోసం. అతిథ్య కమిటీ అని, డెకరేషన్ కమిటీ అని, ఇన్విటేషన్ కమిటీ అని, ఇలా రకరకాల కమిటీలు వేస్తూ పిల్లల్ని బాగా అందరూ కలిసి నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇందాక మేము నిమోటోలు చూసినట్టు అలాంటి నిమోటోలు కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. పిల్లలు ఎంతమంది పార్టిసిపేట్ అయితే అంతమందికి నిమోటోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినటువంటి విషయాలు మీకు ఎలా అనిపించినాయో చూడండి. మీ ఒపీనియన్స్ అన్ని రాయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా హెచ్ఎం సార్ గారు మాట్లాడతారు. మీరు మార్నింగ్ వచ్చినప్పటి నుండి ప్రేయర్ నుండి ఇప్పటి వరకు గమనించారు కదా, లాస్ట్ కాంపోనెంట్ ఒక సెల్ఫ్ డిఫెన్స్. మీరు సెల్ఫ్ డిఫెన్స్ ఉన్నాము ఇక్కడ కూడా, మన పాఠశాలలో కూడా ఇక్కడ కూడా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నడుస్తుంది. దానికి సంబంధించి కూడా కరాటే మాస్టర్ గారు వచ్చారు. మీకు కొన్ని పిల్లలు నేర్చుకున్నటువంటి కొన్ని ప్రయోగాత్మకంగా మీకు చూపెడతారు అక్కడ. అది మనకు చివరి కాంపోనెంట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. దాంట్లో మార్నింగ్ నుంచి అన్ని విషయాలు చూస్తారు కదా, ఎలా అనిపిస్తున్నాము?
పాఠశాల నిర్వహణ బాగానే ఉందా? దాని అది కూడా సెల్ఫ్ డిఫెన్స్ అయిపోయిన తర్వాత మనం భోజనాలు చేసేసి తిరిగి మళ్ళీ మీ పాఠశాల మిమ్మల్ని చేస్తాం. మరి మీ వెంట వచ్చి అక్కడ చేస్తాం. దానికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి మేడం గారు మాకు కొన్ని విషయాలు, కొన్ని పర్ఫార్మెన్స్ ఉన్నాయి. అందులో మ్యాటర్ ఏదనేది వాళ్ళ మీరే నింపాల్సి ఉంటుంది. మీరు అన్ని గమనించిన విషయాలన్నీ కూడా తర్వాత మేము పైన మా అధికారులు పంపుకోవడానికి మీరు పొద్దున్నది ఇప్పటి వరకు ఏమేమి గమనించాలనేది కూడా అన్ని అబ్జర్వ్ చేసేసి దాని మీదకి ఒక అభిప్రాయానికి వచ్చారు కదా. మీరు పాజిటివ్గా వచ్చారా, నెగిటివ్గా వచ్చారా? పాజిటివ్, అంతా పాజిటివ్. స్వచ్ఛమైన నీరుని అందించడానికి హెచ్డిఎఫ్సి ముంబై బ్రాంచ్ వారు మన పాఠశాలకు ఆర్ఓ ప్లాంట్ విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడానికి 3 పూటలు, అంటే విద్యార్థులు పొద్దునొచ్చి నుంచి సాయంత్రం విద్యార్థుల వరకు కూడా ఈ ప్లాంట్ ద్వారా మనకు స్వచ్ఛమైన తాగునీరుని అందిస్తున్నాం. అంటే ఎలాంటి మలినాలు లేకుండా విద్యార్థులు ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి స్వచ్ఛమైన వాటర్ని ఈ ఆర్ఓ ప్లాంట్ ద్వారా అందిస్తున్నాం. దీన్ని మనకు హెచ్డిఎఫ్సి ముంబై వారు ప్రజెంట్ చేశారు. అంటే స్వచ్ఛమైన నీరు తాగడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు. వన్ వీక్లో 7 days ఉంటాయి కదా. 1 day సండే, 6 days స్కూల్కి వస్తాం కదా. 3 days ఎగ్స్ పెడతారు, మండే, వెనస్డే, ఫ్రైడే. మిగతా రిమైనింగ్ డేస్ ఉంటాయి కదా, అవి మార్నింగ్ మనకు రాగి జావా వస్తారు. అండ్ ఇక్కడ వంట చేసేటప్పుడు చెత్త వస్తుంది కదా, తడి చెత్త, పొడి చెత్త వేరే వేరే దాంట్లో వేయాలి. ఎందుకంటే మనం అదే నేర్చుకుంటున్నాం, డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ హైజీనిక్ ఫుడ్ మీరు ఇప్పుడు టేస్ట్ చేస్తారు కాబట్టి మీకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे। पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे। सुनो घंटी
किताबें सारी। स्कूल देगा, स्कूल देगा, यूनिफॉर्म भी तुम्हारी। स्कूल देगा, स्कूल देगा। स्कूल अब घर से दूर नहीं है, कम हो गए फासले, पहुंचोगे स्कूल के गेट पर तुम